అవన్నీ అందరూ వందనాలు. బైబిల్లో నేను చెప్పే మాట ఏంటంటే, మనకి దేవుడు ఒక దారి వేశాడు, ఆ దారిలో మనం నడవాలి. ఎందుకంటే తప్పు దారిలో నడిస్తే నాకులో చాలా బాధపడు. నేను ఎంత వేస్ట్ అంటే నేను ఎన్నో బాధలు పడతాను. నాకు కాళ్ళు ఇరిగిపోయి యాక్సిడెంట్లు అయ్యి చాలా బాధపడ్డాను. కానీ ఏంటంటే నేను చాలా ఘోరంగా ఉండేవాడిని. తాగుడు విషయంలో అన్ని విషయాల్లో అలవాటు ఉండేది. నేను ఇప్పుడు అవన్నీ మానుకుని దేవుని నామంలో నడుపుతున్నాను. దేవుడు నన్ను కాచి కాపాడి నన్ను నిలబెట్టాడు. ఇందువల్ల మీకు చెప్తున్నానంటే దేవుని ఎండబెట్టున్నాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. మీరు అందరూ బాగుండాలి. దేవుడు శుభ్రంగా మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని కాచి కాపాడతాడు. మీరు ప్రభు అయిన యేసు నామంలో నడిచింటే చాలా మంచిది. మీకు నేను ఒక లింక్ పెడతాను, స్టేటస్లో ఒక లింక్ పెడతాను, యూట్యూబ్ లింక్ పెడతాను, ఏంటి జూమ్ మీటింగ్ లింక్ కూడా పెడతాను. రతన్ ప్రసాద్ అయ్య గారు వాక్యం చెప్తారు. ఆయన వాక్యం మీరు వింటే లోక విషయాలు వాక్యం ఉండదు దాంట్లో. బైబిల్లో ఉన్న వాక్యం తప్ప లోక విషయం వాక్యాలు ఉండవు దాంట్లో. మీరు ఒక్కసారి విని ఆలకించి ఆ వాక్యాన్ని ఎండబెట్టి నడవండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబంలోనే నన్ను చాలా మంది వేరేగా చూశారు. చాలా మంది నన్ను వేరేగా చూశారు. ఎందుకంటే నేను అంత ఎదవని వేస్ట్ని. నన్ను దేవుడు ఇప్పుడు నన్ను నిలబెట్టాడు, ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టాడు. ఆయన వాక్యం నేను చెప్పుకునేలాగా నన్ను ఆశీర్వదించాడు. ఆయన బైబిల్ నేను చదువుకునేలాగా నన్ను ఆశీర్వదించాడు. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి దేవుని నామాన్ని నడవండి, ఒకసారి దేవుణ్ణి అడగండి. మీరు ఒక్కసారి నడిచి చూడండి. ఇందుకే నేను ఎంతలాగా మారానంటే మీరు ఇంకా ఎంతలా మారుతారు. ఇప్పుడు నేను ముందు మానేశాను, శరీరంలో అన్ని వ్యసనాలు అన్నీ మానేశాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎంత మహిమ గలవాడో ఒక్కసారి నమ్మను. నా చెడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు దేవుడు నన్ను ఎంతో కాచి కాపాడాడు. నేను ఎంత ఎదవనంటే నేను ధ్యానమాల వేసుకుని ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో గొడవలకు వెళ్ళాను, నేను వల్ల స్టేషన్కి వెళ్ళాను, స్టేషన్లో ఉన్నాను, ఎన్నో చేశాను. నేను మార్చి నన్ను స్థితిలో నిలబెట్టాడంటే దేవుడు. నాకు మొన్న యాక్సిడెంట్ అయింది, బ్రిడ్జి పైన నేను పడిపోయి ఏ హాస్పిటల్కి వెళ్ళాం బతకడం, ఆపరేషన్ చేసిన బతకడాను. ఆ రోజు అంబులెన్స్ అయినా మరి ఏంటో నాకు తెలియదు, కానీ అంబులెన్స్ అయినా ఒక్కసారి వీడు గ్రూప్లో ఒక ప్రార్థన చేయించి నన్ను పొద్దున్నే తీసుకున్నాడు. ఆయన వైజాగ్ తీసుకెళ్తే అక్కడ చేయనున్నారు, ప్రార్థన చేయించాడు. ఆయన ప్రార్థన చేసి వాళ్ళు ప్రార్థన చేశారు నా కొరకు. ప్రార్థన చేయగానే రాజమండ్రి నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మేము చేస్తాం ఆపరేషన్, మేము చేయగలం, మేము చేస్తాము, మనిషిని నిలబెడతాం అని అన్నారు. నేను ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది, నేను నిలబడి స్టాండ్ ఇచ్చుకుని ఇప్పుడు ప్రస్తుతం నడుపుతాను. నాలుగైతే పూర్తిగా నడుపుతాను. ఇదంతా దేవుడు నన్ను కాపాడాడు. మీకు అంతే చెప్తున్నా, మీరు మారండి. మారి ఒక్కసారి సన్నిధిలో అడిగి పెట్టండి. ఏంటి మీరు ఉదయం మార్చుకోండి. మీరు ఉదయం మారుతారు కంపల్సరీ. ఒక్కసారి ఆలోచించండి. మీరు 10 సన్నిధికి అంటున్నారు, వెళ్ళి మనసు పెట్టి ఆరాధన వినండి. ఆరాధన మనసు పెట్టి వినండి. ఒక్కసారి మారుతారు మీరు కంపల్సరీ. ఒకసారి ఏంటంటే మన మార్పు అన్నది ఎక్కడి నుండో రాదండి, మనలో మనమే మార్చుకోవాలి. దేవుడు వాక్యం మనం చదువుతూ ఉండగా మనస్ఫూర్తిగా అంటే ఆ వాక్యం కంపల్సరీ మనం మార్పు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీకు నేనే ఎగ్జాంపుల్, నేనే మారాను. నేను ఎంత ఎదోనంటే తాగేసి ఆలయాల మీద గొడవలకు వెళ్ళి ఎన్నో చేశాను. నేను నన్ను మార్చి నిలబెట్టాడు ప్రభు అయిన యేసు. నన్ను ఎంతమంది మోసం చేశారంటే నా ఇంట్లో నన్ను సహా మోసం చేశారు, నా వెంట ఉండే నా ఫ్రెండ్స్ మోసం చేశారు, నా వెంట ఉండే నా ఇంట్లో మోసం చేశారు, నా తోడు ఉండే నా భార్య నన్ను మోసం చేసింది. కానీ దేవుడు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నన్ను చెయ్యి విడవలేదు. ఆయన నన్ను అన్న బాధలు పెట్టారంటే మనం బాధపడాలి, కంపల్సరీ శ్రమ పడాలి. శ్రమ పడితేనే మన దేవుళ్ళు నిలబడగలరు. ఆ శ్రమ వల్ల మనం ఎప్పుడు దేవుణ్ణి విసిపించుకోకూడదు, బాధ పెట్టకూడదు. మన శ్రమ వచ్చినా సరే మన కొరకు, మన మేలు కొరకు అనుకోవాలి. తప్పకుండా మారుతారు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ లార్డ్.